ఇతనికి పని వాళ్ళతో ఉన్న సంబంధం ఎంత బాగుందో మనం చూస్తాం. జనరల్గా పని వాళ్ళంటే మనం ఎలా చూస్తాం? కొంచెం నీచంగానే చూస్తాం కదా. ఎంత మనం పైకి చెప్పకపోయినా కొంచెం నీచంగా, కొద్దిగా తక్కువగానే చూస్తాం. మనతో పాటు సమానంగా వాళ్ళని చూడం కదా. మనం ఒక టిఫిన్ తింటే వాళ్ళకి ఇంకో టిఫిన్ ఇస్తాం. మనం ఒక్క కూర తింటే వాళ్ళకి నిలవైపోయిన ఫ్రిడ్జ్లో ఉన్న కూరలు ఇచ్చేస్తూ ఉంటాం. ఈ సహజంగా జరిగే విషయాలే. కానీ ఇతను ఎలా చూస్తున్నాడు? తన దాసుని తనతో పాటు సమానంగా చూస్తూ ఉన్నాడు. సో మన తోటి విశ్వాసులు, వాళ్ళు తక్కువ కులమైనా ఎక్కువ కులమైనా, వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేకపోయినా, మంచి స్థితిగతులు ఉన్నా లేకపోయినా, తోటి విశ్వాసులను మనం క్రీస్తులో ఎలా చూడాలండి? ఘనముగా, గొప్పగా చూడాలన్నమాట. ఈ శతాధిపతి దాసుని కోసం ఏం చేశాడండి? అసలు ఆయనకి టైమే ఉండదు. ఇప్పుడు పద్మగారిని పగలకూడికి రమ్మంటే అసలు పద్మగారికి టైమే దొరకదు కదా. కానీ ఇతను ఒక మిలిటరీ ఆఫీసర్ అయ్యి ఉండి ఎంత పని ఉంటుంది అంటారు? చాలా పని ఉంటుంది. కానీ కొంత టైం వెచ్చించుకున్నాడు. ఎవరి కోసం? దాసుని కోసం టైం వెచ్చించుకొని ఏం చేశాడంట? పని కట్టుకొని ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నారు. అలాగే మనము కూడా ఎవరి పక్షముగా అయినా మన కుటుంబంలోని వారిని, దాసుల్ని కూడా, అందుకనే అబ్రహాము గారి యొక్క కుమారునికి సంబంధం చూడడానికి ఎవరిని పంపించారండి? దాసుని పంపించారు. అంటే దాసుని కూడా ఆయన ఎలా చూశారనమాట? ఎవరైనా దాసుల్ని పంపిస్తారండి సంబంధం కుదర్చడానికి? ఎవరు పంపించరు. కానీ ఎలియాజరు అంత నమ్మకంగా ఉన్నారు. ఎలియాజర్ను కూడా ఆయన అలాగూ చూశారు. అలాగే మనము కూడా ప్రతి మనిషిని కూడా గౌరవించాలి. వాళ్ళ ఇంట్లో పని చేసుకునే వాళ్ళైనా, కూలి పని చేసుకునే వాళ్ళైనా అందరూ దేవుని దృష్టిలో సమానము. ముఖ్యంగా విశ్వాస గృహాల్లో జరిగేది ఏంటంటే, డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వారిని ఒకలాగా చూస్తూ ఉంటాం. కానీ మనం అలాగూ చేయకూడదు అని ఈ వాక్యం సెలవిస్తుంది అన్నమాట. సో ఇంకా ఈ యొక్క అతను చేసిన పని ఏంటండి? 8వ మరి ప్రభువారు ఏం చెప్పారు? నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానన్నప్పుడు 8వ వచనంలో ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈయన ఏమంటున్నారు? ప్రభువా నువ్వు ఇంటిలోనికి రావడానికి నా ఇల్లు యోగ్యకరమైనది కాదు అంటున్నారు. అంటే ఆయనలోని తగ్గింపు స్వభావం అన్నమాట. ప్రభువా నా ఇంట్లోనికి నువ్వు రావడానికి నాకు అసలు ఏ మాత్రము అర్హత లేదు. ఇంకో మాట ఏమంటున్నారు? నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే ఆయనలోని విశ్వాసమును మనం చూస్తున్నాం. ఎంత విశ్వాసం అంటే, దేవా నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, నువ్వు ఒక్క మాట నువ్వు అను అయిపోతుంది అని అంటున్నారనమాట. అంటే దేవుని మీద ప్రగాఢమైన నమ్మకము ఆ శతాధిపతిలో మనం చూస్తున్నాం. ఇలాగే ఒక స్త్రీ కూడా అనుకుంది. ఆమె ఎవరండి? ఎవరామె? 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అనుకుందంట. ప్రవ్వా ఆయన్ని రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఇంకొక ఆవిడ 18 అండి ఆవిడ. సో ఆమె ఏమనుకుంది? ప్రభువారి యొక్క వస్త్రము తాకితే చాలు. ఇంకొక వెర్షన్లో చూస్తే ఏముందంటే, ఆయన జస్ట్ నా వేలు ఆయన యొక్క చెంగు తాకితే చాలు అని అనుకుందనమాట. అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మిందనమాట. మనకి కూడా విశ్వాసము కావాలి. ఏంటంటే ప్రభువారు ఒక్క మాట చెప్తే చాలు, నా దాసుడు బాగైపోతాడు. దాసుని గురించి ఎంత పరితపిస్తున్నాడండి, చాలా పరితపిస్తున్నాడు. అతను బాగైతే చాలు అని అనుకుంటున్నాడు అనమాట. అలాగే ప్రార్థనలో మనకి ఏముండాలంట? పట్టుదల ఉండాలంట. మనం ఎలా చేస్తాం ప్రార్థన? ఏదో అలా చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇది నెరవేరాలి, ఇది నా జీవితంలో నెరవేరాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారే యుండుడి. చాలా విషయాల్లో మనకు పట్టుదల ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్ కొనిచ్చే వరకు ఆ పట్టు వదలకుండా భర్తని అడుగుతూ ఉంటారు.
లేకపోతే ఏదో మనకు కావాలి, పట్టుదల, చేస్తావా చెయ్యవా, బెదిరించో భయపెట్టో ఏమండి కన్నీరు కార్చో అనుకున్న సాధించుకుంటూ ఉంటారు. కానీ వాటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థనలో మనకి ఏం కావాలండి? పట్టుదల కావాలి. అందుకని ప్రార్థన అలాగూ మనం నలుగురితో పాటు ఎలా చేసినా గృహాల దగ్గర ఎలా చేసుకోవాలండి? పట్టుదలగా, ప్రభా ఈ కార్యాన్ని నువ్వు చేయాలి. పరితపన అన్నమాట. లోపల కూడా మనలో ఆ వేదన అనేది ఉండాలి. నా దాసుడు బాగైతే చాలు అని అనుకున్నారు ఈ శతాధిపతి. మనము కూడా మన కోసమే కాదు, ఎవరి కోసమన్నా మనం చేసినప్పుడు ఎలా చేయాలండి? ఇదే పట్టుదలతో మనం చేయాలి. చాలాసార్లు మన అంశాలు చాలా బాగా చేసుకుంటాం, కానీ ఇతరుల గురించి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రతిదానికి ఏదో ఒక పైన చేసేస్తూ ఉంటాం. నువ్వు ఇస్తే ఇవ్వు ప్రభా, లేకపోతే లేదని చేస్తాం. మన గురించి చేసేటప్పుడు ఏం చేస్తాం? నువ్వు చెయ్యాలి ప్రభా అంటాం కదా. మనలో అంటే ఇతరుల గురించిన కూడా మనకి ఆ యొక్క తృష్ణ అనేది మనకి ఉండాలి. సృష్టిలో పెట్టింది ఏంటంటే ప్రభువారు మన పక్కనున్న వాళ్ళని కూడా మనం పట్టించుకోవాలంట. ఎందుకంటే ఆ కయ్యను గురించి ప్రభు చెప్తారనమాట. హేబెల్ని చంపేశాడు కదా, ప్రతి సహోదరుని వాని ప్రాణమును గూర్చి విచారణ చేస్తారంట. చూద్దామండి ఆ వాక్యం ఒకసారి. ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం అండి. చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. అంటే మన కుటుంబంలోని వారి గురించే కాదు. ఇప్పుడు మీ పక్కన కరుణ గారు కూర్చున్నారు. మనం పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువారు అడుగుతారు, భారతాంటిని అడుగుతారు, కరుణ గారి గురించి మిమ్మల్ని అడుగుతారు, కరుణ గారిని మీ గురించి అడుగుతారు, రాణి గారిని కరుణ గారి గురించి అడుగుతారు, కరుణ గారి గురించి రాణి గారిని అడుగుతారు. సో అంటే మన వరకే ఉండదు ఇదంతా కూడా ప్రభువారు మన పక్కనోళ్ళ గురించి కూడా మన బాధ్యత అన్నమాట. కొంతమంది పక్కనోడు చచ్చిపోతున్నా పట్టించుకోరు. ఈనాటి రోజులు అలా ఉన్నాయి. కానీ మనం అలా ఉండకూడదు. మన పక్క వాళ్ళు కష్టంలో ఉన్నారు, మన సహోదరులు, మన సంఘంలో ఎవరికి కష్టం వచ్చినా మన కష్టం వచ్చినట్టుగానే మనం భావించాలి, అలాగే ప్రార్థన చేయాలి. అంతేగాని వారి కొరకు మనం లైట్గా ఏదో చేస్తే చేయండి ప్రభా, లేకపోతే లేదన్నట్టుగా కాదు. అంటే ఈ శతాధిపతిలో ఉన్న ఆ గొప్ప బాధ్యత మనం చూస్తున్నాం అన్నమాట. మన ఇంటి వారి గురించి కూడా మనం అలాగే ప్రార్థన చేయాలి. రక్షణ కోసము, వారి యొక్క మరి ఉద్యోగములేంటి, వివాహములేంటి, వారి భవిష్యత్తు ఏంటి, వారి కోసం మనం ఎలా చేయాలండి? పట్టుదలగా చేయాలి. శతాధిపతికి ఇచ్చిన పట్టుదల, తగ్గింపు స్వభావం. ఎప్పుడైతే మనం అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో, మన కొరకు ఎలా చేసుకుంటామో మన పక్కవారి గురించి కూడా అలా చేస్తామో యేసు ప్రభు దాన్ని మెచ్చేవారై ఉన్నారు. అందుకే ఇక్కడ ఏం జరిగిందండి మనం చూస్తే మన మత్తయి సువార్త 8వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుండి చదువుకున్నామండి. జ్యోతి గారు, మనం శతాధిపతి గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ. మరి దేవుడు ఏం చేశారట? యేసు ప్రభు వారు ఏం చేశారండి? 10వ వచనంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలీల్లో నెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ఇశ్రాయేలీల వారికే లేదు ఇంత విశ్వాసము, ఈ శతాధిపతి రోమీయుడికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని ఆయన ఏం చేశారట? ఆశ్చర్యపోయారంట. అంటే నిజంగా యేసుప్రభు వారు ఆశ్చర్యపోరు, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. శతాధిపతికి ఎంత విశ్వాసం ఉందో ముందే తెలుసు. ఆశ్చర్యపోయి అంటే ఇక్కడ ఎందుకు రాయించారంటే యేసు ప్రభువు ఆయన్ని ఘనపరిచారనమాట. అంతమందిలో కూడా ఆయన్ని ఘనపరిచారు. అందుకని మనం ఇంకా చూస్తే ఏంటండి, విశ్వాసం ఉన్నట్టు చూడలేదని చెప్పారు. చెప్తూ
ఈ విషయాలన్నీ చెప్తూ ఏమంటున్నారండి, మనం 13వ వచనంలోనికి వచ్చేస్తే, అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను. అప్పుడేమన్నారు ప్రభువారు, నువ్వెలా అనుకుంటావో అలాగే జరుగుతుంది, వెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడతాడు. ఆ గడియలో, ఏ గడియలో అండి, ప్రభువారు చెప్పిన ఆ గడియలోనే స్వస్థత కలిగింది. యేసు ప్రభు మాటలో, యేసు ప్రభు చూపులో, యేసు ప్రభు యొక్క స్పర్శలో ఏముందండి, స్వస్థత. కాబట్టి ఈ శతాధిపతి గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతనికి ఎన్ని పనులున్నా మరి మన కుటుంబంలోని వారి అవసరతల కొరకు మనం తప్పకుండా ప్రభువారి దగ్గరకు రావాలి, ప్రభువారి దగ్గరకు రావాలి. ఎవరన్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ దగ్గరికి మనం వెళ్తాం, వాళ్ళు రమ్మంటామండి, మనమే వెళ్ళాలి. అలాగే దేవుని యొక్క మందిరమునకు రావడం అంటే ఆయనను గౌరవించడం అన్నమాట. అంటే ప్రభువారి దగ్గరకు వచ్చి శతాధిపతిలాగా మనం కూడా చెప్పుకుంటున్నాం, ప్రభా నా భర్త, నా బిడ్డలు, నాయన వారి యొక్క అవసరతలు, వారి యొక్క ఆరోగ్యము, అలాగే నా తోటి విశ్వాసులు వచ్చినప్పుడు కూడా మన తోటి విశ్వాసుల గురించి కూడా మనకి బాధ్యత ఉంది. మన కుటుంబంలోని వారి గురించి మనకి ఎంత బాధ్యత ఉందో, మన సంఘంలో ఉన్న వారు ఎవరైతే కష్టంలో ఉన్నారో అంతే బాధ్యత మన మీద ఉందన్నమాట. అందుకే శతాధిపతి తన ఇంట్లో వాళ్ళ గురించి రాలేదు, ఎవరి గురించి వచ్చాడండి, దాసుడు గురించి వచ్చాడు. ప్రభా నా దాసుడు మరి చాలా బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడండి శతాధిపతి. మనకు కూడా అలాంటి మనసు రావాలి. పక్కవారు బాధపడుతుంటే బాధపడే మనసు ఉండాలి. కానీ ఈనాడు ఎలా అయిపోయినాయి అంటే రోజులు, పక్కవారు బాధపడితే సంతోషించే రోజులు అయిపోయినాయి. బాగా బాధపడుతున్నాడు అనుకుంటున్నాం, కానీ అది దేవునికి